బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గెలుపే లక్ష్యంగా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. 3 గంటలకు పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకోవచ్చు, చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశం అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలతో కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి అవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం, పార్టీని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలే పార్టీకి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమే. ఆ తర్వాత దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అయితే ప్రధానంగా కూడా రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి, పార్టీ కోసం పనిచేసి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ సత్తా చాటాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే కార్యకర్తల కింద దిశానిర్దేశం చేసే అవకాశం కనపడతా ఉంది. కార్యకర్తలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈ యొక్క చంద్రబాబు భేటీలో అయితే పాల్గొంటారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు ఒక పక్క ప్రచారం చేస్తూ జోరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకి అన్ని సదుపాయాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గెలిపే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చంద్రబాబు కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా రేపు అంటే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు ఉంటుంది. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడకూడదు, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే భరోసా ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. దీంట్లో ముఖ్య కార్యకర్తలు దీంట్లో ప్రధానంగా కూడా పాల్గొంటారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లీడ్ రోల్ ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా కూడా ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొంటారని చెప్పుకోవాలి. 3 గంటలకి ఈ యొక్క కార్యక్రమం మొదలైన తర్వాత కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి ఎమ్మెల్సీ ఎన్నికలకి ధీటుగా ముందుకెళ్లాలని చెప్పేసి చంద్రబాబు అయితే వాళ్ళ కార్యకర్తలకు చెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.